హాయ్ అండి. ఈ డిజైన్ మనం సింపుల్ గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్వీన్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ పర్వీన్. ఈ రోజు వీడియోలో వచ్చేసి మంచి డిజైనర్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఇందులో మీకు థంబ్నెయిల్ లో ఉంటుంది ఆ డిజైన్ అనేది స్టిచ్ చేస్తున్నాను. బట్ దీనికైతే నేను లేస్ వేయట్లేదండి, జస్ట్ మనము క్యాన్వాస్ పెట్టి తిప్పుతున్నాం అనమాట. ఫస్ట్ నేనైతే బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేస్తాను, ఎందుకంటే మనకి బ్యాక్ పార్టే కదా మెయిన్ ఇంపార్టెంట్, కాబట్టి అదే స్టిచ్ చేస్తున్నాను. అది ఎలా అనేది చూపిస్తానండి. ఫస్ట్ నేనైతే కటింగ్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ పీస్, అంటే మనకి ఇది వచ్చేసి బ్యాక్ లైనింగ్ అనమాట, బ్యాక్ పార్ట్ ది. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇక్కడ నేనైతే ఒక నెక్ అయితే కటింగ్ చేసి పెట్టుకున్నాను. అదేంటో మీరు thumbnail లో చూసే ఉంటారు కదా, సేమ్ నెక్ అయితే నేను కటింగ్ చేశానండి. అది ఎలా వస్తుందంటే ఇలా మనం ఉల్టాగా చూసుకుంటే మనకి ఆర్ షేప్ లో వస్తుంది అనమాట. ఇక్కడ నాకు బోట్ నెక్ టైప్ లో వస్తుందండి, ఇక్కడంతా బోట్ నెక్ లో వస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసి మనకి రౌండ్ వైపు వచ్చి ఇలా మనకి కోన, అంటే మన నెక్ ఎంత వరకు రావాలి అనేది చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడికి మనము టిక్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ నుండి ఈ నెక్ పాయింట్ దగ్గరికి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి బోట్ షేప్ కాబట్టి కొద్దిగా రౌండ్ షేప్ ఇచ్చి ఇలా మనకి ఈ హోల్ లోకి, అంటే ఈ రౌండ్ దగ్గరికి మనకి కలిసేటట్టుగా ఇక్కడ పెట్టాను. తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ మనము ఫస్ట్ షార్ట్ డ్రాప్ అయితే పెట్టాము. ఇది వచ్చేసి మనకి చిన్నగా కనిపిస్తుంది, నెక్ అనేది బ్రాడ్నెస్ అనేది లేదనమాట. కాబట్టి నేను ఏం చేశానంటే దీన్ని మళ్ళీ కొద్దిగా ఇలా డ్రాప్ చేశాను అనమాట. కొద్దిగా డ్రాప్ చేసిన తర్వాత దీని లుక్కే మారిపోయింది అనమాట. ఇలా ఉంది. ఇలా పెట్టిన తర్వాత చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. ఇది మనకు దర్శని క్లాత్, అంటే మనకి ఈ క్లాత్ అనేది మనకి పైన మనకి మామూలుగా ఇది క్యాన్వాస్ పెట్టినా కూడా మనకి పై వైపున కనిపించదు అనమాట. కాబట్టి నేను ఒక ఐడియా చేశానండి, అది ఎలా అనేది చూపిస్తాను. ఫస్ట్ మనము మెయిన్ క్లాత్ వచ్చేసి మనము ఈ విధంగా పెట్టేసుకోవాలి. రైట్ సైడ్ వైపుకి పెట్టుకోవాలన్నమాట. రైట్ సైడ్ వైపుకి పెట్టుకున్న తర్వాత దీనిపైన మనము లైనింగ్ ని ఈ విధంగా, అంటే మనం లైనింగ్ అనేది కటింగ్ చేసుకోకూడదు అనమాట. ఓకే, క్లియర్ కదండి? లైనింగ్ అనేది మనము కటింగ్ చేసుకోకూడదు. ఇలా సెంటర్ పాయింట్ ని కలుపుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట నీట్ గా. నెక్ అనేది ఒకటి కటింగ్ చేసుకోలేదండి, నేను మొత్తం కటింగ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, అదైతే నేను ఇక్కడ సెంటర్ లో, అంటే ఈ సెంటర్ లో కలిపి పెడుతున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా మన నెక్ ఎంత వరకు ఉందో మనకి కరెక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ ఉంది, చూసారా? ఇక్కడ మనము ఒక నెక్ పాయింట్ అనేది మనకి ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకు నెక్ పాయింట్ ఉంది, ఇది సెంటర్ పాయింట్ అనమాట. ఓకే, క్లియర్? ప్లీజ్ అండి లైక్స్ ఇవ్వండి. మీరు లైక్స్ ఇస్తే చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది వీడియోస్ కి. ఇది వచ్చేసి నేను సెంటర్ నుండి ఒక లూజ్ స్టిచ్ అనేది స్టిచ్ చేస్తాను. ఇది ఎందుకు స్టిచ్ చేస్తున్నాను అంటే కనుక క్లాత్ అనేది కదలకుండా ఉంటుందండి. ఎంత వరకు కావాలో అంతవరకు అయితే డీప్ నెక్ మనకు కావాల్సినంత పెట్టి స్టిచ్ అనేది చేస్తున్నానండి. చూస్తున్నారా, మనకు డ్రాప్ ఎంత వరకు రావాలో అంతవరకు స్టిచ్ చేస్తున్నాను. క్లియర్ కదండి? ఏమన్నా డౌట్స్ వస్తే కామెంట్ లో అడగండి, అస్సలు మిస్ చేసుకోవద్దండి వీడియోనైతే. కొత్త డిజైన్ అండి, ఇదైతే న్యూ డిజైన్ అన్నమాట. ఇక్కడ నుండి మనకి కట్ అవుతుంది అనమాట. ఓకే, మన నెక్ వరకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను ఇదైతే కటింగ్ చేసేస్తున్నా. ఇది నేను ఎక్కడి నుండి కుట్టానండి, ఇక్కడ షార్ట్, ఇక్కడ నుండి ఇలా వచ్చి ఇక్కడ డ్రాప్ చేసి ఇక్కడ కట్ చేశాను అనమాట. తర్వాత ఇలా తిప్పి మళ్ళీ ఇటువైపుకి వచ్చి ఈ నెక్ లో కలిపేశాను. తర్వాత ఈ రౌండ్ ని అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనకి క్లాత్ అనేది వెళ్తుంది అనమాట. కొద్దిగా ఇక్కడ నుండి స్టిచ్ చేస్తే మనకి జాయింట్ లాగా ఉంటుంది అనమాట. మళ్ళీ వేరే విధంగా రాకుండా జాయింట్ టైప్ లో వస్తుంది. ఈ విధంగా నోకిచ్చి మళ్ళీ ఇలా తిప్పుకోవాలి. ప్లీజ్ లైక్స్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ అనేది ఆన్ లో పెట్టుకోండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది అనమాట. స్లోగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇలా వస్తూ మనం స్ట్రైట్ గా ఇక్కడ వరకు స్టాప్ చేసేసుకోవాలి నీట్ గా. ప్లీజ్ అండి లైక్స్ ఇవ్వండి. ఈ నెక్ అయితే ఈ విధంగా ఉంది కదా, మనము ఇది లూజ్ స్టిచ్ చేసాం కదండి, అదైతే రిమూవ్ చేసేసుకోవాలి. నేను మొన్న ఒక వీడియో పెట్టానండి, షార్ట్ వీడియో. అదేంటంటే మనము బ్యాక్ లో ఓపెన్ పెట్టామనేసి
వాళ్ళు నాకు బ్లౌజ్ అనేది వాళ్ళకి సెట్ అయిపోతే మళ్ళీ నాకు బ్లౌజెస్ తెచ్చిస్తారు అనేసి చెప్పాను, గుర్తుందా అండి? ప్రీమరీ వీడియోస్ లో చూస్తుంటే అర్థమవుతుంది. ఆ వీడియో చూసిన వాళ్ళకే అర్థమవుతుందండి. అది ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను. వాళ్ళకి కరెక్ట్ గా సరిపోయిందంట. వాళ్ళు సేమ్ బ్లౌజ్ అయితే నాకు ఇచ్చి పంపించారు. బ్యాక్ కు స్కాలప్ పెట్టి నేను ఓపెన్ అయితే పెట్టాను కదా, వాళ్ళదే అన్నమాట ఈ బ్లౌజ్ మళ్ళీ పంపించారు. అన్ని ఒకటి కాదండి, మొత్తం 7 శారీస్ అయితే పంపించారనమాట. వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట. వాళ్ళు చాలా నా మీద నమ్మకం పెట్టి బ్లౌజెస్ అయితే పంపించారు. ఈ బ్లౌజ్ నేను స్టేటస్ లో పెట్టాను, అదే షార్ట్ లో పెట్టానండి. ఎవరికైనా కావాలి అంటే ఆ డిజైన్ చూడండి, కావాలి అనుకున్న వాళ్ళు. ఇప్పుడు నేనైతే ఇక్కడ నుండి క్రాస్ గా కటింగ్ అయితే చేస్తున్నాను, ఒక కొద్దిగా క్లాత్ అనేది పెట్టి. ఇక్కడ నుండి ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా అన్నమాట. ఈ నెక్ అనేది చాలా ట్రెండీగా ఉందండి. ఇది కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు, సేమ్ ఇలాగే కావాలి అనేసి. చిన్న చిన్న కట్స్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దండి. ఇక్కడ కట్స్ ఇవ్వకపోతే అస్సలు తిరగదన్నమాట క్లాత్ అనేది. ప్లీజ్ అండి లైక్స్ ఇవ్వండి. చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ రౌండ్ నెక్ కూడా మనం ఘాట్స్ అయితే పెట్టుకోవాలి. కట్స్ ఈ విధంగా మనం తిప్పేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము ఇలా ఘాట్స్ అయితే ఇచ్చాం కదా, ఇక్కడ వచ్చేసి మనము ఒక బటన్ పెట్టి మనము ఇక్కడ డోరీ అనేది పెడితే చాలా లుక్ వేస్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను తిప్పుతున్నాను చూడండి, ఇంతవరకు రావాలన్నమాట. నెక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, నిజంగా అండి చాలా బాగుంది అనమాట. ఇలా వచ్చేసింది అనమాట. ఇక్కడ మనము బటన్ పెట్టి ఇక్కడ డోరీ అనేది పెట్టుకోవాలి. దీనికి అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. నా దగ్గర గోల్డ్ అనేది ఇది ఉందన్నమాట, కాబట్టి నేను ఇది పెడుతున్నాను. ఇలా మనము బటన్ ఈ క్లాత్ అనేది తీసుకోవాలి. ఈ క్లాత్ తీసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని చూడండి ఒకసారి, ఈ విధంగా జారిపోతున్నాయండి ఈ బటన్స్. ఇలా పట్టుకోవాలన్నమాట. చూడండి, రెడీమేడ్ లాగా మనకి డోరీ అయితే రెడీ అయిపోయింది, అదే బటన్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి మనము ఈ థ్రెడ్తో బాగా తిప్పేసి ఒక రౌండ్ లాగా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనకి ఈ బటన్ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఆన్లైన్ స్టిచ్చింగ్ కూడా చేస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన దగ్గర స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు. ఇలా మనము దీనిని కటింగ్ చేసుకోవాలి. ఓకేనా, నాట్ అయితే బాగా పడింది, చాలా బాగుందండి. చూడండి, బాడీ మీద కూర్చున్న తర్వాత ఇలా వస్తుంది అనమాట. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది, వావ్ అనిపించేటట్టుంది కదా. ఓకే, క్లియర్ కదండి? బాగుందా? ఎలా ఉందో ఒకసారి వీడియో చెప్పండి. ఈ వీడియో ఇక్కడే స్టాప్ చేస్తాను.